నమస్కారం. ఈరోజు గుడికి వెళ్ళగానే మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడుకోవడం నిజంగా అమానుషత్వం. ఎనివే, ముందు మనం మన భవిష్యత్తు మార్చుకునే విధంగా మనం మాట్లాడుకోవాలి. ఇది సహజమైనటువంటి విషయం. అయితే ఈరోజు మనం రాజకీయాల గురించి చర్చించుకునే ముందుగా మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు ఎట్లాగ ఉన్నాయి అండ్ మన భారతదేశంలో రాజకీయ నాయకులు ఎట్లా ఉంటే మనం ఎప్పటికీ గొప్ప స్థాయికి వెళ్ళలేము, ఎప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంటాం కానీ అభివృద్ధి చెందాం. ఎందుకని అంటే ఎవడ స్వలాబ్ది వాడు. ₹1,00,00,000 ఖర్చు పెట్టినట్టు 2 కోట్లు ఎట్లా సంపాదించాలి, 10 కోట్లు ఖర్చు పెట్టి వాడు ఒక 20-50 కోట్లు ఎట్లా సంపాదించాలనే కాన్సెప్టే కానీ ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం, ప్రజలకు ఏమైనా చాలా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటన్నిటిని మనం చేద్దాం, ఇండస్ట్రీస్ని మనమే క్రియేట్ చేద్దాం అనే కాన్సెప్ట్ ఎవరికి లేదు. ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇండస్ట్రీస్ ఎక్కడో తీసుకొద్దాం అంటున్నాడు కానీ ఇండస్ట్రీస్ మేము పెడదాము, అందులో పరిశ్రమలు మనమే క్రియేట్ చేద్దాము అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనమే డెవలప్ చేద్దాము, తర్వాత ఆర్థిక వ్యవస్థను మనమే అభివృద్ధి చేద్దామనే కాన్సెప్ట్ ఏ మైండ్ సెట్లో ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఎవరికి రాదు కూడాను. అభివృద్ధి అంటే ఏంటంటే ఒక వ్యవస్థను డెవలప్ చేయాలి అనేసి అంటే, ఒక వ్యవస్థను ఒక తీర్చిదిద్దాలి అనేసి అంటే ఆలోచన జ్ఞానం అనేది అవధులు దాటి ఉండాలి. అంతేగాని ఎట్లాగంటే రాజకీయం ఇప్పుడు తయారైందనేసి అంటే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ముందు మనం తర్వాత జనం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయింది. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత మనం మరి ఇంకేం చేయలేము. ఇంకా మనం ఎన్నుకునే డిఫాల్ట్ మన తప్పు. న్యూగా అంటే కొత్తగా ఆలోచించే విధానం కూడా ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కడా లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడాను చేస్తాము, ఇప్పుడే చేసేస్తాము, రేపే ఇచ్చేస్తాము అనే కాన్సెప్ట్ మాట్లాడిన తర్వాత అది అమలు చేసినప్పటికి ఏమవుతుందని అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయిపోతుంది. అంత నీచంగా తయారవుతుంది అని అంటే దానికి కారణం ఏంటంటే మనం ఇచ్చినటువంటి చనువే. ఓటుకు నోటు తీసుకోవడం వల్లనే ఈ దరిద్రమైన పరిస్థితి. వ్యవస్థను మార్చాలి, వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాలి, వ్యవస్థను డెవలప్ చేయాలి అని అంటే సరైన యువతరం రావాలి, యువకులే రాజకీయాల్లోకి రావాలి. యువకులు రాజకీయాల్లోకి రాకపోవడం వల్ల ఏమవుతుందని అంటే ముసలోడికి ఏం తెలుసు రాజకీయం, అనుభవం దేనికి పనికిరాదండి. అనుభవం అనేది ఒక విషయం చెప్తున్నాను, నాకు తెలిసినట్టు మటుకైతే రాజకీయం పరంగా అనుభవం అనేది ఎందుకోసం పనికి వస్తుందంటే ముందడుగు వేయడానికి పనికి వస్తుంది, కానీ డెవలప్మెంట్ విషయంలో అనుభవం పనికిరాట్లా. ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఈ ట్రెండ్కి తగిన వ్యక్తులే మనకు కావాలి. ఎప్పుడో 2001లో జరిగినటువంటి విధానం ఇప్పుడు అమలు చేస్తామంటే అవ్వదు. ఈ ట్రెండ్కి తగ్గట్టుగా రాజకీయ నాయకులు ఉండాలి, ఈ ట్రెండ్కి తగ్గట్టుగా స్పీడప్ ఉండాలి, ఈ ట్రెండ్కి తగ్గట్టుగా డెవలప్మెంట్ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రంగం నుంచి మనం డబ్బులు క్రియేట్ చేయగలం, అంత క్యాపబిలిటీ మన దగ్గర ఉంది. ఎడ్యుకేషనల్ పీపుల్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు చదువు విధానం కూడా దరిద్రమైనటువంటి విధానం. ఇప్పుడు విద్యా విధానం కూడా చాలా దరిద్రంగా ఉంది. ఎందుకని అంటే ఎప్పుడో క్రీస్తుపూర్వం రాసినటువంటి రాతలను చదువుతున్నారు. అప్పటికి పొంతం లేదు. విద్యా విధానంలో మార్పులు రావాలి. ఇవన్నీ రావాలని అంటే యువతరం, కొత్త తరమైనటువంటి రాజకీయ నాయకులు రావాలి. అటువంటి రాజకీయ నాయకులు ఏ రోజైతే మన రాష్ట్రానికి వస్తారో ఆ రోజు అభివృద్ధి మనం ఖచ్చితంగా చూడగలం. మనం సాధారణంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు చేకూరాలి అంటే న్యూ అంటే కొత్త తరానికి మీరు ఎంకరేజ్ చేయాలి. కొత్తగా మాట్లాడే వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి కూడా ఎవరు లేరు. ఎప్పుడు కూడా ఇచ్చేసాం, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను. ఏమి ఇచ్చాడు? మన డబ్బులు తీసుకొని మనకి ఇచ్చేదానికి ఇంక నేను ఇచ్చాను అలాంటి సొల్లు కబుర్లు చెప్పేవాడు మనకు అవసరం లేదు. మనకు ఒకటే కావాలి, అభివృద్ధి చేద్దాము, అభివృద్ధి చెందుదామనే కాన్సెప్ట్ మైండ్లో ఉంటేనే ఆ రాజకీయాలకి రావాలి, రాజకీయం చేయాలి, స్వపరిపాలన కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా ఈ సమాజం మారాలి అని అంటే మన చేతిలోనే ఉంది, ఇంకెవడి చేతిలో లేదు. అది ఆ విషయం మనకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే మనం చెప్పుకోలేం బయటికి, ఈడు అంతేనా, అంతే ఇద్దరినే ఎన్నుకుంటున్నాం మనం. ఆడిపోతే ఈడు, ఈడిపోతే ఆడు, ఇంకంతమించి మరి ఇంకెవరు ఉండరు. ఈ దరిద్రమైన పరిపాలన ఎప్పుడు సాగుతుందో అంటే యువతరంకి ఎప్పుడు మళ్ళీ అవకాశం వస్తుందో చూడాలి, చూద్దాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.